శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ 2026 తులారాశి వారికి ఎలా ఉండదు? తులారాశి వారికి ఉండే గొప్ప క్వాలిటీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్సింగ్, అందంగా ఉండాలి, చాలా చక్కగా బ్యాలెన్స్ చేయగలగాలని, స్మార్ట్గా ఉండాలనే లక్షణాలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. కళాకారులు కూడా ఉంటారు ఇందులో యాక్చువల్గా. అయితే వీళ్ళకి ప్రజెంట్ మేజర్ ప్లానెట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని బట్టి 2026 ఫలితాలు చెప్తాం. పంచమ రాహువు, 6వ స్థానంలో గురువు, అండ్ మనకి భాగ్యంలో 6వ స్థానంలో శని, భాగ్యంలో గురువు, అండ్ లాభస్థానంలో కేతు ఉన్నాడు. సో 6th హౌస్ సాటర్న్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అయితే ఈ మేజర్ ప్లానెట్స్ని తీసుకొని వీళ్ళకి అసలు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ వీరికి ఈ సంవత్సరం ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది, స్టార్టింగ్ ఒక 6 months వరకు కొంచెం బ్యాంకింగ్ సెక్టార్స్ విషయాల్లో, బ్యాంకింగ్ ఉంటాయి చూసారా, లోన్స్ తీసుకుని ఇట్లాంటి విషయాల్లో కొంత స్ట్రెస్ ఉంటుందండి. జూన్ నుంచి ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది, గురువు మారుతున్నాడు కాబట్టి చెప్పాలంటే. అలాగే ఫస్ట్లో కొంచెం అంటే కొన్ని బ్యాంకింగ్ రిలేటెడ్ విషయాల్లో కొంత ఇష్యూస్ ఉన్నా కూడా కొంచెం కొన్ని కొత్త పరిచయాలు వీళ్ళకి లైఫ్లో ఒక మంచి టర్నింగ్ పాయింట్ని ఇస్తాయి ఫస్ట్ 6 months. ఇక ఎప్పుడైతే గురువు మారుతాడో కర్కాటకంలోకి, గురువు ఎగ్జాల్టెడ్ హౌస్లోకి వెళ్తున్నాడు కాబట్టి అక్కడ శని, గురువు రాశిలో శని ఉన్నాడు కాబట్టి అక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో గ్రోత్ ఉంటుంది, శ్రమ ఉంటుంది. ఏదైనా వాహనం కానీ గృహం కానీ జూన్ నుంచి కొనుగోలు చేయడం కూడా జరుగుతుంది. కాకపోతే ఎప్పుడైతే పంచమంలో రాహు ఉన్నాడో, ఇప్పుడు చూడండి కొంతమందికి సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు అయ్యి IVFలు, IUIలు చేయించుకుంటూ ఉంటారు. ఇటువంటివి మాత్రం ఒక్కసారి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా వాటి జోలికి వెళ్ళండి. అంటే ఇది రైట్ టైమా కాదా, అంత లోపల డెవలప్మెంట్స్ ఇప్పుడు ఎలా చేస్తారంటే లోపల కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి, తీసేసి తర్వాత ఇవి స్టార్ట్ చేస్తారు. అన్నీ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. వీరైతే కనుక నవంబర్ వరకు కూడా పోస్ట్పోన్ చేసి తర్వాత చేసుకోవడం మంచిది ఎవరికైనా ఇట్లాంటివి ఉంటే కనుక. కాకపోతే పంచమ రాహువు మాత్రం మీకు ఖచ్చితంగా రాజకీయ నాయకులకి, సినిమా ఫీల్డ్ వాళ్ళకి, తులా లగ్నం తులారాశి వారికి గ్రోత్ ఇస్తాడు. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కూడా కొత్త కొత్త థాట్స్ వస్తాయి. కాకపోతే కొంతమందికి క్రియేటివ్ ఫీల్డ్లో లేదనుకునేవారు కొన్ని విషయాల్లో భయాందోళనలు, ఏదో స్వప్నాలు రావడం, స్వప్నంలో ఏదో సర్పాలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇక 6 శని అనేటువంటిది ఏంటంటే ఎప్పుడు కూడా శత్రువుపై కాంపిటీషన్ రిలేటెడ్ వాటిల్లో వీళ్ళు సక్సెస్ రావడము, ఎఫర్ట్స్ పెట్టేటువంటి ఎఫర్ట్స్ కానీ, లేదా అప్పు కోసం ప్రయత్నం చేస్తే అప్పు లభించడము, ఇటువంటివన్నీ వస్తాయి. కాకపోతే ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం లాంగ్ టర్మ్ కానీ మనకు ఆ డబ్బులు వస్తాయి, షార్ట్ టర్మ్లో రాదనేది కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక వీరికి వివాహం విషయం కూడా చూసుకున్నట్లయితే జూన్ తర్వాత నుంచే కొంత గోచారం అనుకూలిస్తుంది, జూన్ ముందు కంటే కూడా, అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా ఈ తులవారికి చూసుకున్నట్లయితే కెరియర్ అయితే ఇందాక మనం చెప్పుకున్నాము, లాభంలో కేతు ఉన్నందుకు ఆయుర్వేదిక్, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా చాలా బాగుంటుంది చెప్పాలంటే. కాకపోతే ఏదైనా మనం ఒక పని ప్రారంభించాము, ప్రారంభము నడవడము, ఎండ్ అవ్వడం అనేది ఒకటి ఉంటుంది చూసారా, ఎండింగ్ వచ్చేసరికి కొన్ని ఆటంకాలు కలుగుతుంటాయి. కాబట్టి ఏ పనైనా వీళ్ళకి కంప్లీట్గా అవ్వాలి అంటే గణపతిని ఆరాధించాలి. వీళ్ళు నిత్యము ఆరాధించాల్సిన దేవతా స్వరూపం మాత్రం దుర్గా అండ్ చండీ. చండీయే మనం హోమమే చేయించుకోవాలంటూ లేదు, చండీ గురించి మనం ఆ చండీ పారాయణాన్ని విన్నా కూడా సరిపోతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.